ఏడవ అధ్యాయం 22వ సర్గ. తాను చేసిన అపకారం మరచెప్పమని సుగ్రీవుడికి చెప్పిన వాలి. ఇలా వీళ్ళు మాట్లాడుకునే సమయంలో కొంచెం ఊపిరి గల వాలి మెల్లగా ఊపిరి పీల్చుకుంటూ కళ్ళు విప్పి తన దగ్గర ఉన్న అంగదుడిని, అతడి సమీపంలో ఉన్న సుగ్రీవుడిని చూసి స్నేహపూర్వకమైన మాటలతో స్పష్టంగా ఇలా అన్నాడు: సుగ్రీవా, నీ మీద పగ సాధించానని నన్ను దూషించవద్దు. నీలో ఏ దోషమూ లేదు. ఇది ఇలా జరగాలని ఉండటం వల్ల నా ఫలం నన్ను పట్టుకుని ఈడ్చి బలవంతంగా జ్ఞానహీనుడిని చేసింది. అన్నదమ్ముల మర్యాద ప్రకారం మనం ఒక్కటిగా ఉండలేకపోయాం. తమ్ముడా, ఇది దైవం చేసిన పని. దాన్ని తప్పించడం మన శక్యమా? ఇక నేను జీవించలేను. ఈ వానర రాజ్యాన్ని నువ్వు సంతోషంగా పాలించు. ప్రాణం, రాజ్యం, సంపద, భూమి మీద 3 లోకాల పొగడ్తలు కన్నా యశస్సు వదిలి స్వర్గానికి పోతున్నాను. సుగ్రీవా, నువ్వే రాజువి. నా ఈ మరణావస్థలో నువ్వు చేయడానికి కష్టమైన పని నేను చెప్పినా కాదనకుండా నువ్వు చేయటమే ధర్మం. ఇదిగో, నేను పెంచిన బాలుడిని, బుద్ధిమంతుడిని, ఏడుస్తున్నవాడిని, సుఖపడే అర్హుడిని, నేనెప్పుడూ గారాబంగా పెంచిన పిల్లవాడిని, అంగదుడిని, నా కుమారుడిని, నా ప్రాణం కంటే ఎక్కువైన వాడిని నువ్వు కన్న కుమారుడిలాగా అన్ని వేళలా కాపాడు. తండ్రివి, తాతవు అన్నీ ఇక నువ్వే. వాడు బాలుడు కాబట్టి భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టు. పరాక్రమంలో, వేగంలో, గమనంలో నీకు సమానుడు వాడు. యుద్ధంలో రాక్షసులను చంపాల్సి వస్తే నీ కళ్ళెదుటే పరాక్రమించగలడు. వాడి వయస్సు, శక్తికి తగిన పనులు చేయగల సమర్థుడు. యుద్ధంలో దక్షుడు, సందేహం లేదు. ఈ తార సుషేణుడు కూతురు. సూక్ష్మ విషయాల్లోనూ ఎలా కార్యం నిర్వహించాలో తెలిసిన సమర్థమైన మనస్సు కలది. శకునాలను బట్టి రాగల కీడును చెప్పగల పండితురాలు. ఆమె ఏదైతే మంచిది అంటుందో దాన్ని సందేహించకుండా స్త్రీ బుద్ధి కదా అని అనకుండా ఆ పని చేయవచ్చు. ఇంతెందుకు, ఆమె ఇది చేయవచ్చు అని అంటే చెయ్యి, వద్దంటే మాను. ఏదైనా సరే రాముడి కార్యం అయితే నువ్వు సందేహించకుండా అవశ్యం చేయాలి. చేయకపోవడం అధర్మమే కాకుండా నువ్వు ఆయన్ని అవమానించావని వెంటనే చంపుతాడు. కాబట్టి భయం, భక్తి కలిగి ఉండు. వానరరాజా, నేను మరణిస్తే నా బంగారు హారం మహిమను కోల్పోతుంది. నువ్వు ఇప్పుడే దీన్ని తీసుకుని ధరించు. ఇది ధరించే శత్రువులను సంహరించు. ఇది గొప్ప మహిమ గల బంగారు దండ. ఇలా వాలి తనకు చెప్పగా సుగ్రీవుడు గ్రహణం పట్టిన చంద్రుడిలాగా కాంతిహీనుడయ్యాడు. అన్నం మాటలు విన్న సుగ్రీవుడు తన మనసులో పూర్వం ఆయన మీద ఉన్న విరోధం, రోషం వదిలి శాంతించి బంగారు సరాన్ని ఆయన ఆజ్ఞానుసారం తీసుకున్నాడు. వాలి తన కొడుకును ఉద్దేశించి ధర్మాన్ని ఇలా ఉపదేశించాడు: కుమారా, కార్యాలు చేయడానికి ఏ దేశంలో, ఏ కాలంలో ఏ కార్యాన్ని ఎలా చేయాలో తెలుసుకుని చేయి. అన్ని దేశాలు, అన్ని కాలాలు సమానమని భావించవద్దు. ఒక దేశంలో ఉచితమైన కార్యం మరో దేశంలో, ఒక కాలంలో ఉచితమైన పని మరో కాలంలో ఉచితమైనది కాదు. కాబట్టి సందర్భోచితంగా ప్రవర్తించు. ప్రియమైన, అప్రియమైన సహించాలి. ప్రియమైతే సంతోషంతో పొంగిపోకు, అప్రియమని కుంగిపోకు. 2 సార్లు నీ మనసును సమానంగా చూసుకో. అలాగే రాజు ఏదైనా చెప్తే నీకు అది ప్రియమైనదైతే ఎలా చేస్తావో, అప్రియమైన అలాగే చెయ్యి. ప్రభు కార్యాలు చేసేటప్పుడు ప్రియాప్రియాలు లెక్కలోకి రానివ్వకు. అలాగే కార్యాలు చేసేటప్పుడు సుఖదుఖాలు ఏవి కలిగినా సహించు. ఈ విధంగా ప్రవర్తిస్తూ నువ్వు సుగ్రీవుడి అధీనంలో ఉండు. నాయనా, నువ్వు నా దగ్గర ఎలా చనువుగా ఉన్నావో అలా సుగ్రీవుడి దగ్గర ప్రవర్తిస్తే నేను నాలాగా ఆయన క్షమించడు, బుజ్జగించడు. ఏదో పిల్లతనంలో చేసేవని ఊరుకోడు, దండిస్తాడు. కాబట్టి నా విషయంలో ప్రవర్తించినట్లు ఆయన విషయంలో ప్రవర్తించవద్దు. సుగ్రీవుడు పగవారితో గాని, స్నేహితులతో గాని నువ్వు స్నేహం చేయవద్దు. అది సందేహానికి కారణం కావచ్చు. అతడి పనులే ఓర్పుతో చేయి. నాయనా, ఎవరితో కూడా మితిమించిన స్నేహం చేయవద్దు. అది అవజ్ఞతకు కారణమవుతుంది. ఎవరితో కూడా విరోధించవద్దు. అతి సర్వత్రా వర్జియేత్ అన్న సూక్తి ప్రకారం ఈ 2 చెడు కలిగించేవే. కాబట్టి హెచ్చరికతో మధ్యస్థుడిగా ఉండు. ఈ విధంగా చెప్పి వాడిగల బాణాల వల్ల బాధపడుతూ, గుడ్లు గిరగిరా తిప్పుతూ, పళ్ళు తెరిచేట్లు నోరు తెరిచి వానరరాజు ప్రాణాలను విడిచాడు. కోతి గుంపులన్నీ హా హా అని ఏడిచాయి. ఆ ప్రభు చనిపోగా కిష్కింధ పాడుపడినట్లు కాంతిహీనమై కనిపించింది. కొండలు, తోటలు, గుహలు పూర్వం ఉన్నట్లుగా కాకుండా పాడుబడినట్లు అయిపోయాయి. వేగంగా నడిచినప్పుడు అడవుల్లోని నిండార పూచిన చెట్లు ఎవడి వెంట వచ్చునో అలాంటి వాలి లాంటి బలం కలిగి ఆ ప్రకారం ఎవడు చేయగలడు? గోలభుడు అనే గంధర్వుడితో 15 సంవత్సరాలు విడవకుండా హోరాహోరీ యుద్ధం రేయింబగళ్ళు చేసి 16వ సంవత్సరంలో ఆ దుష్టుడిని చంపి మాకందరికీ భయం లేకుండా రక్షించినటువంటి వీరుడు ఇంకా ఎవరున్నారు? ఇలా చేసిన ఆ వీరుడిని మళ్ళీ చూడలేం కదా. ఇలా అంటూ ఆవుల మందకు రక్షణగా ఉన్న ఆబోతు చస్తే రక్షణ జడ్డ ఆవులు భయంకరమైన సింహాలుండే అడవిలో దుర్బలులై ఘోషిస్తున్నట్టు వానరులు వాలి కొరకై ఏడ్చారు. 23వ సర్గ. మరణించిన
భర్త ముఖం చూస్తూ విస్తార శోక సముద్రంలో మునిగి ఏడుస్తూ మగడిని కౌగిలించుకుని తార నేల మీద పడింది. ఇలా వాలి మీద పడ్డ తార ఆయన ముఖం దగ్గరికి తన ముఖం చేర్చి దుఃఖంతో ఇలా అన్నది. అయ్యో, నా మాట వినకుండా ఇటు వచ్చి గడుసు రాళ్ల మీద నీ శరీరాన్ని చేర్చావు కదా వానరేశ్వర. నా కళ్ళ ముందరే నువ్విలా చేస్తే నేనేమైపోతానో అని శంకించకుండా భూదేవిని కౌగిలించుకుని సంతోషపరిచి నాతో మాట్లాడవేంటి? నీకు అది అంతటి ప్రియురాలా ఆర్య? దైవం సుగ్రీవుడికి అనుకూలించింది కదా. భూమి మీద శూరగ్రని అంటే సుగ్రీవుడే. అతడు కాకుండా నిన్ను యుద్ధంలో ఎదిరించి ఎవరైనా బతికారా? మేమంతా కొల్లుమని ఏడుస్తుంటే మా దీనవాక్కులు నీ చెవిన పడలేదా? ఇది నీకు తగిన కార్యమా? పూర్వం నీ చేతిలో చంపబడ్డ శత్రువులు ఏ వీర సైన్యం మీద పడుకున్నారో యుద్ధప్రియుడివైన నువ్వు కూడా దాని మీదే కూలావు కదా. నన్ను దిక్కులేని దాన్ని చేసి ఎక్కడికి పోయావు? జ్ఞానం గలవారు తమ కూతుళ్లను సూర్యులకు భార్యలుగా ఇవ్వకూడదు. ఎందుకంటావా? సూర్యుడి భార్యను నాకే గతి పట్టిందో వైధవ్యంతో ఎలా చచ్చానో అలాగే వారికి కూడా కలగవచ్చు. రాణి అనే గౌరవం పోయింది. ముత్తైదువు చావు లేకపోవడం సద్గతి కూడా లేదు. ఎంత లోతో తెలియని దుఃఖ సముద్రంలో సంపూర్ణంగా మునిగాను. నా హృదయం రాయి కావచ్చు, లేకపోతే మోహించే శరీరం గల నా భర్త చావగా చూసి కూడా అది 100 ముక్కలు కాలేదు. నా స్నేహితుడు, నా దైవం, నా రక్షకుడు, నా మేలు కోరేవాడు, నా పెన్నిధానం అసహాయ సూర్యుడు నన్ను దిక్కులేని దాన్ని చూసి స్వర్గానికి పోయాడు. ఎంతమంది కొడుకులున్నా, ధాన్యం సంపద ఎంత ఉన్నా, ధనం దండిగా ఉన్నా మగడు లేని ఆడదాన్ని చులకనగా విధవ విధవ అని అంటారు కదా. కొడుకులు ధనం లేకపోతే కొరతగా చెప్పారు గాని భర్త లేకపోతే అందరూ నిర్లక్ష్యంగానే చూస్తారు. ఆరుద్ర పురుగులాగా ఎర్రటి కాంతితో మనోహరమైన మెత్తటి పాన్పు మీదలాగా ఈ నెత్తురు వరద మధ్య నువ్వు పండుకోవాలని విధి కలిగించింది కదా వానర రాజా. నెత్తురు వరదగా కారుతుంటే దాని మీద దుమ్ములాగా పేర్కొంటే కాంతిహీనమైన నీ మెత్తటి దేహాన్ని నేను ఎలా కౌగిలించుకోవాలి? సుగ్రీవుడే కృతకృత్యుడు. దేహాన్ని వదిలిన నిన్ను దూరం నుండి చూడటం తప్ప రొమ్ములో నాటిన బాణం వల్ల నిన్ను కౌగిలించుకోలేకపోతున్నాను. తార ఇలా ఏడుస్తుంటే నీలుడు వచ్చి వాలి రొమ్ములో ఉన్న రామబాణాన్ని లాగాడు. ఆ బాణం లాగటంతో వానర శ్రేష్ఠుడు గాయాల నుండి నెత్తురు కాలువల్లాగా పారింది. అప్పుడు తార వాలి శరీరం మీద ఉన్న ధూళిని తన కన్నీటి ధారలతో సర్వ అవయాలను కడిగింది. ఆ తర్వాత తార అంగదుడిని దగ్గరకు తీసుకుని వాలిని చూపించి, నీ తండ్రిని కళ్ళారా చూశావా? పాపకార్యం వల్ల కలిగిన విరోధం ఈ రోజు దేహంతో వదిలాడు. కుమారా, ఇదే కడసారి. ఇక నీ తండ్రి ముఖం చూడబోవు. కాబట్టి మొక్కు. బాలసూర్యుడు లాంటి దేహం గలవాడు ఒక్కడే యమపురికి పోతున్నాడు అని చెప్పింది. తల్లి అలా చెప్పగా అంగదుడు వాలి పాదాల మీద పడి, తండ్రి, నేను అంగదుడిని నమస్కరిస్తున్నాను, అంగీకరించు అన్నాడు. ఇలా అంగదుడు మొక్కగా తార వాలిని చూసి, నాథ, కొడుకు నమస్కరిస్తుంటే కన్నెత్తి ఎందుకు చూడవు? దీర్ఘాయుష్మంతుడి కమ్మని ఎందుకు దీవించవు? మేం దుఃఖపడుతుంటే తెలియడం లేదా? భయంకర యుద్ధమనే యజ్ఞాన్ని చేసి రామచంద్ర బాణం అనే నీటిలో భార్యనైన నన్ను వదిలి అవభృత స్నానం చేయవచ్చా? యుద్ధంలో నీ విషయంలో సంతోషించి ఇంద్రుడు ఇచ్చిన నీ ప్రియమైన బంగారు హారం నీ శరీరం మీద లేదే, దాన్ని ఎందుకు వదిలేవు? అస్తమించిన సూర్యుడి కాంతి మేరు పర్వతాన్ని వదలదు. అలాగే నువ్వు మరణించిన రాజ్యలక్ష్మిని నిన్ను వదలలేకుండా ఉంది. అయ్యో, నీకు మేలైన విషయం నేనెంత చెప్పినా వినలేదు కదా. అంతకంటే గట్టిగా చెప్పి అడ్డగించే సామర్థ్యం నాకు లేకపోయే. దాని ఫలం ఏమిటి? నేను నా కొడుకు దిక్కులేని వారమైపోయాం. నువ్వు వదిలినట్టే మాంగళ్య లక్ష్మి కూడా నన్ను వదిలింది. 24వ సర్గ. అంగదుడితో కూడి ఇలా తార దుఃఖపడుతుంటే ప్రాణం పోయి తన అన్న నేల మీద పడి ఉండటం చూసిన సుగ్రీవుడు ఇదంతా తన వల్లే కదా జరిగిందని, తానే దీనంతటికీ కారణమని కళ్ళనీళ్ల పర్యంతం అయ్యాడు. తార ముఖం చూస్తుంటే ఆయన హృదయం కళవళపాటు చెందింది. అప్పుడు సుగ్రీవుడు మెల్లగా రామచంద్రమూర్తిని సమీపించి నిట్టూర్పు విడుస్తూ ఇలా అన్నాడు. రాజోత్తమ, నువ్వు అన్న ప్రకారం నీ మాట చెల్లించుకున్నావు. కపిరాజ్యం నాకు లభించింది. కానీ రాజ్య సుఖాల మీద, ప్రాణం మీద ఆశ నశించిపోయింది. నా మాట నేను చెల్లించలేను. నన్ను క్షమించు. ఎందుకంటే నా అన్నకు తోడుగా నేను కూడా పోతాను. జీవించలేను. మా అన్న లేని శోకాన్ని, పట్టణంలో ఉన్న వారి దుఃఖాన్ని, నా మూలంగా మా అన్న చచ్చిపడి ఉండటాన్ని, బతకాలా వద్దా అన్న సంశయంలో ఉన్న అంగదుడిని చూసిన తర్వాత, రామచంద్ర, నా మనసు రాజ్యభోగాల మీదకు పోవటం లేదు. అప్పట్లో రోషంతో, కోపంతో నన్ను తిరస్కరించిన కారణాన మా అన్న చావు ఇష్టమై ఉండేది. కానీ ఇప్పుడు దుఃఖం ఆపుకోలేకపోతున్నాను. అన్నను చంపడం వల్ల ఇంద్రత్వం లభించినా నాకు వద్దు. పూర్వంలాగే ఋష్యమూక పర్వత శిఖరం మీద కాయగూరలు తిని బతుకుతాను. దుఃఖకరమైన ప్రభుత్వం కంటే శోకరహితమైన ఏకంతవాసమే మంచిది. పేరుకు అన్నే గాని ఆయన ఏమన్నా లోక సామాన్యుడైనా అన్నా? శూరులలో శ్రేష్ఠుడు, ఉత్తముల్లో ఉత్తముడు. అలాంటి వాడిని చంపించాను. ఆయన్ను చంపడం వల్ల వచ్చిన రాజ్యలాభం వల్ల కలిగిన సంతోషం గొప్పదా? కలిగిన సుఖం గొప్పదా?
కామం ఆడించినట్లు ఆడాను. ధర్మం ఆలోచించలేదు. యుద్ధంలో నన్ను చంపే శక్తి ఉన్న తన గొప్పతనం, పౌరుషం ఆలోచించి దుర్బలుడిని ఎందుకు చంపాలి అని నన్ను వదిలాడు. మూర్ఖుడనైన నేను నన్ను చంపకుండా వదిలిన వాడిని చంపించాను. నాది దుష్ట మనస్సు. కామక్రోధాల్లో కళ్ళను కప్పితే ఎదుటివారి సద్గుణాలు కనపడవు. అలాంటి గొప్ప గుణాలున్న అన్నను చంపించాను. సోదర ధర్మం, ఆర్యధర్మం, బలహీనులను చంపరాదనే శాస్త్రీయ ధర్మం ఆయన్ను రక్షించాయి. నేను కామం వల్ల, క్రోధం వల్ల కోతి గుణాన్ని రక్షించాను. నేను అన్నను చంపించిన పాపం అసమానమైనది. ఇలా అని వర్ణించ అలవి కానిది, సాధువులు వర్ణించదగింది. నా పాపాన్ని ఎవరు పంచుకుంటారు? పరమ పాప స్వభావుడిని, నీచ గుణాలు కలవాడిని, లోకానికి అపకారం చేసేవాడిని. మిట్ట నీళ్లు పల్లానికి వచ్చి కదలకుండా నిలిచిపోయినట్లే ఘోర వ్యసనం నన్ను ముంచుకుంది. అన్నను చంపడం అనే అధర్మంతో కూడిన వంశనాశనకరమైన చెడ్డ పని చేసిన వాడిని. కాబట్టి ఊరు ప్రజలు ఇచ్చే గౌరవానికి, యవ్వరాజ్యానికి నేను అర్హుడిని కాదు. అలాంటప్పుడు గౌరవంతో కూడిన రాజలక్ష్మిక నేను తగినవాడిని. అన్నను చంపటం అనే తోక, సంతాపాతిశయమనే శిరస్సు, కొమ్ములనే తొండం, కళ్ళు గల మహాపాపం అనే ఏనుగు పెరిగి పెరిగి ఏటి గట్టులాగా నన్ను మళ్ళీ తోస్తున్నది. నా సాధువృత్తం పాపంతో కలిసిన కూటమికి అసహ్యించుకుని వెడలిపోయింది. నేను చేసిన ఈ ఘోర పాపం వల్ల, సహించరాని అంగదుడి దుఃఖం వల్ల వానరులంతా అతడు చస్తాడేమో అని కొన ఊపిరితో ఉన్నారు. అతడు చనిపోతే అందరూ చస్తారు. లోకంలో అందరికీ కొడుకులు లేరా? ఉండగానే లాభం ఏమిటి? ఇలాంటి మంచివాడు, మంచి బుద్ధి గలవాడు, అంగదుడు లాంటి వాడు ఎందరు కలరు? కొడుకులు కలిగితే కలగవచ్చు కానీ తోడబుట్టినవారు ఏ దేశంలో లభిస్తారు? అంగదుడు బతికితే వాడిని కాపాడుకోవడానికి తార కూడా బతుకుతుంది. వాడు బతకకపోతే ఆమె కూడా బతకదు. ఇది నిజం. అన్నతోనూ కొడుకుతోనూ స్నేహంగా ఉండటానికి నేను మండే మంటల్లో శరీరాన్ని వదులుతాను. నీ పని ఎలా అవుతుంది అంటావేమో. ఇదిగో ఈ వానరులందరూ ఉన్నారు. వాళ్ళు సీతను వెతికి తెస్తారు. నీ పనిని కోతులు చేస్తావని అంటున్నావే. నేను చేసిన ప్రమాణం ఏమైంది అని అడుగుతావేమో. ఈ వానరులు నువ్వు చెప్పిన పని చేస్తారని నమ్మకం ఏమిటి అని అడుగుతావేమో. రామచంద్ర, నేను మరణించినంత మాత్రాన, ఈ కోతులు నీకు సహాయం చేయనంత మాత్రాన నీ కార్యం ఆగిపోదని నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు నీ పనిని ఏ లోపం లేకుండా చక్కగా నెరవేర్చుకోగల సామర్థ్యం గలవాడివని నాకు తెలుసు. వంశాన్ని నాశనం చేసుకున్న వాడిని, ప్రాణాలను భరించలేని వాడిని నీకెలా తోడ్పడతాను? నేను బతికినా ఇలాంటి ఘోర పాపకార్యం చేసిన వాడిని అలాంటి పుణ్యకార్యాలు చేయగలనా? నేను గొప్ప అపరాధం చేశానే, నాకు చావడానికి అనుమతి ఇవ్వు అని చెప్తున్న సుగ్రీవుడు మాటలు విని శత్రు సంహారంలో దక్షుడైన, సమర్థుడైన రామచంద్రమూర్తి సుగ్రీవుడిలాగే తాను కళ్ళనీళ్ల పర్యంతమై కొంచెంసేపు దుఃఖపడ్డాడు. దీనికే కరుణారసం అని పేరు. పరుల దుఃఖం తన దుఃఖంగా భావించి దుఃఖపడటమే కరుణ లక్ష్యం. ఈ అవతారంలో ఈ రసం విశేషంగా కనిపిస్తుంది. సీత కొరకు రామచంద్రమూర్తి ఏడ్చింది ఇలాంటి కారణం వల్లే అని అర్థం చేసుకోవాలి. ఇది దొంగ ఏడుపు కాదు, మాయ అంతకంటే కాదు, నిజమైన దుఃఖం. ఆత్మార్థ హానికై వచ్చింది కాదు. ఇలాంటి కరుణ గలవాడు కాబట్టే రామచంద్రమూర్తికి కరుణాకాకుత్సుడు అని బిరుదు వచ్చింది. ఆశ్రితుల దుఃఖం ఆయన కొంచెమైనా సహించలేడు. ఇది భగవంతుడిలో గల కళ్యాణ గుణాల్లో ఒకటి. భగవంతుడు ఆశ్రిత వత్సలుడు. అందుకే దృఢంగా కావాలని ఎవ్వరు ఏది కోరినా అనుగ్రహిస్తాడు. కానీ చెడ్డ కోరికలు కలవారు ఫలితాన్ని అనుభవించేటప్పుడు దుఃఖపడుతుంటే, అయ్యో వీరు ఇలాంటి పాపపు కోరికలు కోరి ఇలా దుఃఖపడుతున్నారే, వీళ్ళు ఎప్పుడూ బాగుపడతారా అని వారిలాగే తాను దుఃఖపడతాడు. ఆ సమయంలో భూదేవితో సమానమైన ఓర్పు గల రామచంద్రమూర్తి తనను అదే పనిగా అనేక సార్లు చూస్తున్న తారను గమనించి, ఆమె తనకేదో చెప్పాలని అనుకుంటున్నదని భావించి తానే ఆమెను ఓదార్చాలని అనుకుని ఆమె దగ్గరకు పోయాడు. అప్పుడు మంత్రులు తారను సమీపించి ఆమెను వాళ్ళ నుండి వేరు చేశారు. అప్పుడు ఆమె రాజచిహ్నాలు గల రామచంద్రుడిని చూసి ఇతడే తన భర్తను చంపిన రామభద్రుడని మనసులో అనుకుంది. గొప్ప మనస్సు కల రామభద్రుడు తన దగ్గరకు రావటం భావ్యం కాదని తలచి తారే వేగంగా ఆయన దగ్గరకు పోయింది. మగడి సావుకు కారణమైన రాముడిని దుఃఖాతిశయంతో ఏదో అనపోయింది. ఆమెకు నోరారా రాముడిని తిట్టాలని మనసులో ఉన్నప్పటికీ ఆయన చూడగానే తిట్లకు బదులు స్తుతించడం మొదలుపెట్టింది. రాముడు మానవ మాత్రుడు కాదని, భగవంతుడేనని భావించింది. రాముడితో తార ఇలా అంటుంది: రామచంద్ర, నీ గుణగణాలు లెక్కించలేం. అప్రాప్యుడివి, ఇంద్రియాలను జయించిన వాడివి. రాముడొక్కడే గొప్ప ధర్మాత్ముడని ప్రసిద్ధికెక్కావు. శాశ్వత కీర్తివి, దూరాలోచన కలవాడివి, ఓర్పులో భూదేవతతో సమానుడివి, పుండరీకాక్షుడివి, శరచాపధారివి, మహాబలవంతుడివి, పాపస్పర్శ లేనివాడివి, సర్వాంగ సౌష్ఠవం గలవాడివి. మనుష్య లోకానికి వచ్చినప్పటికీ మత్స్య శరీరాన్ని ధరించకుండా శుద్ధ సత్వమయ దివ్య మంగళ విగ్రహం ధరించావు. రామచంద్ర, నువ్వింతటి మహానుభావుడివి, వాత్సల్య నిధివి, ఆశ్రిత వాంఛా ప్రధాన దక్షుడివి,
నువ్వెంత గొప్పవాడివైనా నా కర్మ, నా ధర్మం, నా దుఃఖం నాకు తప్పదు గదా! కాబట్టి నిన్ను నేనొకటి ప్రార్థిస్తున్నాను. నా భర్తను బతికించమని నేను కోరను. ఎందుకంటే ఆయన నీ అనుగ్రహం వల్ల ఇంతకంటే ఉత్తమ గతులకు పోయాడు. అలాంటి వాడిని అధమగతులకు తెమ్మని నేను కోరను. నన్ను కూడా ఆయన ఉన్న చోటుకు పంపమని అడుగుతున్నాను. ఇది నీ చేతిలో పని. ఈ దేహంతో నేను పోలేనంటే, ఇది సాధ్యపడదంటే నాకీ దేహంతో పని లేదు. వాలిని ఏ బాణంతో చంపావో అదే బాణంతో నన్ను చంపు. నేను పోయి నా భర్తతో కలుస్తాను. నిన్ను చంపమనకుండా నేనే చావచ్చు గదా అంటావేమో. నేను ఆత్మహత్య చేసుకోరాదు. కొడుకున్న ఆడది సహగమనం చేయకూడదు. ఈ కారణాన నేను జీవించకూడదు. కాబట్టి నువ్వు నన్ను చంపితే నేను ఉభయలోక దోషాలను వదిలి నా భర్త దగ్గరికి పోతాను. నేను పోకపోతే ఏమవుతుంది? అక్కడ దేవతాశ్రయులు లేరా అంటావేమో. ఎంతమంది ఉన్నా నేను లేకపోతే ఆయనకు సుఖం లేదు. భార్య ఉండేది భర్తను సుఖపెట్టడానికే గదా! ఆయనకు అక్కడ సుఖం లేకుండా చేసి ఇక్కడ నేనేం చేయాలి? ఉత్తముల్లో ఉత్తముడా! నా భర్త స్వర్గంలో ఎంతమంది దేవతా స్త్రీలను చూసినప్పటికీ నేను లేని కారణాన ఆయనకు సుఖ సంతోషాలు లేవు. కాబట్టి భార్యాభర్తలను కలిపి పుణ్యం కట్టుకో. సర్వసుఖ స్థానమైన స్వర్గంలో ఉన్నప్పటికీ నా భర్త నన్ను ఎడబాసి ఉండవలసి వచ్చినందున శోకం దైన్యంతో శుష్కిస్తాడు. ఇది నిజం. ఇది సత్యమనడానికి నువ్వే సాక్షివి. నువ్వు ఋష్యముఖ పర్వతం దగ్గర సీత కోసం ఎలా ఏడ్చావో అలాగే ఇతరులను భావించు. యవ్వనంలో మగవాడు తన ప్రియురాలిని వదిలి ఉండటం వల్ల కలిగే దుఃఖం నీకు అనుభవంలో తెలిసినదే కదా! అలాగే వాలి నన్ను విడిచి ఎంత తప్పిస్తున్నాడో తెలుసా? రామచంద్ర, ఆయన మీద వేసిన బాణమే నా మీద వెయ్యి. నేను చనిపోయి నా మగడిని కలుస్తాను. మహానుభావ, తాటకాంతక, స్త్రీని చంపితే పాపం కలుగుతుందని భావించవద్దు. నీకు ఆ పాప సందేహంతో పని లేదు. నీకు పాపం రాదు. భర్త ఆత్మే భార్య కదా అన్న అభిప్రాయంతో దయగలవాడివై నా భర్తను చంపినట్లే నన్ను కూడా చంపు. భార్య వేరు, భర్త వేరు అంటావేమో. భర్తకు భార్యే ఆత్మ అని వేదశాస్త్రాలు చెప్తున్నాయి. రాజశ్రేష్ఠుడా, ప్రేమగల భార్యను భర్తకు దానం చేయడమే అన్ని దానాల్లో కల్లా ఉత్తమ దానం అని జ్ఞానులు చెప్తారు. కాబట్టి ధర్మాన్ని తలచి నా భర్తతో నన్ను కలిపితే నీకు పుణ్యం వస్తుంది. సంహారం చేస్తే పాపం రాదు. నేను దిక్కులేని దాన్ని, మిక్కిలి దీనురాలిని. భర్త కూడా నన్ను వదిలిపోయాడు. నీకు నమస్కారం చేస్తాను. ఒక్క బాణం నా మీద వదులు. వాలిని విడిచి దీర్ఘకాలం నేను ప్రాణాలతో ఉండగలనా? దీర్ఘకాలం కృషించి చనిపోవడం కంటే ఒక్కసారి చావడం మంచిది. ఇలా ఏడుస్తున్న తారను చూసి ఆమె దుఃఖం పోవటానికి రామచంద్రమూర్తి ఇలా అన్నాడు. నువ్వు వీరుడు భార్యవై ఉండి ఇలా విపరీత బుద్ధి గలదానివి కావడం తగునా? ఇంత పేద మనసు గలదానివి అలాంటి వీరుడికి ఎలా భార్యవయ్యావు? సమస్త లోకాలు బ్రహ్మ సృష్టించినవే. సుఖం, దుఃఖం అనేవి కూడా వారి వారి కర్మానుసారంగా ఆయన వల్లే కలుగుతుంటాయి. అందుకే కదా సుఖం, దుఃఖం బ్రహ్మ తెచ్చిపెట్టాడని అంటాం. బ్రహ్మ ఏర్పాటు చేసినట్లు సర్వం జరుగుతుంది. ఆ బ్రహ్మ ముందుగానే చేసిన ఏర్పాటును అతిక్రమించిపోవడానికి కొంచెమైనా సాధ్యమేనా? వీరుల భార్యలు ఇలా దుఃఖపడతారా? వీరుడైన నా భర్తకు వీరయోగ్యమైన మరణం లభించింది కదా అని సంతోషించాలి. నీ కొడుకు యువరాజు కాగా నువ్వు చూసి సంతోషిస్తావు అని రాముడు చెప్పడంతో తారా దుఃఖం మానింది. 25వ సర్గ. హోరుమని ఏడుస్తున్న అంగదుడిని, తారను, సుగ్రీవుడిని చూసిన రాముడు వారితో సమానంగా ఏడుస్తూ లక్ష్మణుడితో కలిసి ఓదార్చాడు వాళ్ళను. ఓదారుస్తూ, చనిపోయిన వారి కోసం మనం ఏడుస్తుంటే వాళ్ళకు పరలోకంలో ఉత్తమమైన మేలు, మోక్షం కలుగుతుందా చెప్పండి? కాబట్టి నిష్ప్రయోజనమైన ఈ కార్యక్రమం వదిలిపెట్టి ఇక మీద చేయాల్సిన కార్యం ఏదో అది త్వరగా చేయాలి కదా! లోకంతో పాటు మీరు కూడా ఈ విధంగా చనిపోయిన వారి కోసం ఏడ్చారు. ఇక చాలు. దీనివల్ల లాభం ఏమిటి? ఏడవకపోతే ఎవరైనా ఏమన్నా అనుకుంటారని ఏడుస్తున్నారా? కాలాత్మకుడైన భగవంతుడి ఆజ్ఞను మీరి మీరు చేయగలిగింది ఏముంది? లోకానికి ఆది కారణం దైవమే. సమస్త కార్యాలను సాధించేది దైవమే. ఇది నిజం. మనం స్వతంత్రించి చేసేది ఏదీ లేదు. ఆయన చేయించినట్టే మనం చేస్తాం. ఆ దైవమే సమస్త భూతాలను నియమించడానికి కారణం. ఎవరు కూడా తాను స్వతంత్ర కర్త అని దేన్ని చేయలేదు. ఫలానావాడు ఈ పని చేయాలని ఎవరు కూడా మరెవ్వరినీ ప్రేరేపించలేదు. ఇదంతా కూడా దైవతంత్రం వల్లే లోకంలో జరుగుతుంటుంది. ఆ దైవం కాలరూపంలో ఆయా పనులను చేయిస్తుంది. దైవం తన ఏర్పాటును తానే దాటిపోదు. తన సంకల్పం ప్రకారమే అంతా జరుగుతుంది. దానికి విరుద్ధంగా మరొక సంకల్పం గాని, ఒకప్పుడు వృద్ధి మరొకప్పుడు క్షయం గాని ఉండదు. దైవం తన స్వభావం వల్లే ప్రకాశిస్తుంది. తన నియమాన్ని తాను అతిక్రమించదు. కాలం దాటదు. కాలానికి బంధువులనేవారు లేరు. కాబట్టి పక్షపాతం లేదు. కాలాన్ని స్వాధీనపరుచుకునే ఉపాయం లేదు. మన బలానికి కాలం భయపడి వశపడదు. కాలానికి స్నేహితులు లేరు. అపరాధులందరినీ ఒకే విధంగా శిక్షిస్తుంది గాని దాక్షిణ్యం చూపించదు. అంతా ఈశ్వరుడే అయితే ఇక జీవుడు చేయాల్సింది ఏమిటి అంటే చెప్తా విను.
శాస్త్రాలలోని నిష్కృష్టాంశాలను తెలిసిన వారు ఈశ్వర ప్రేరణ వల్ల జీవుడు కర్మానుగుణంగా చేసే వ్యాపారాల వల్ల కార్యఫలం కలుగుతున్నదని తలుస్తుండాలి. ఈశ్వరుడే చేసిన ఏర్పాటు ప్రకారం ధర్మం, అర్థం, కామం మనం కోరినా కోరకున్నా లభిస్తుంది, తప్పదు. లోకస్థితి ఇలా ఉండబట్టే వాలి గతంలో తాను ఏ ధర్మార్థ కామాలను ఆచరించాడో వాటి వల్ల కలిగే ఫలితం అనుభవించడానికి నా దండనకు గురై తన పాపమంతా తొలగిపోగా శుద్ధతత్వమైన నాకము చేరబోయాడు. తన ధర్మగుణంతో స్వర్గాన్ని జయించాడు. దోషాన్ని దండానుభవం వల్ల చెరిపేసుకున్నాడు. అలాంటి స్వార్జిత స్వర్గాన్ని అనుభవించడానికి పోయాడు. అలాంటి వీరుడి కొరకు దుఃఖపడవచ్చా? పౌరుషమేధానంగా గల అతడు ఉత్తమోత్తమమైన పదాన్ని పొందాడు. దీని కొరకు ఎందుకు పరితపిస్తాడు? ఏడ్చింది చాలు. ఇక జరగాల్సిన శాస్త్రీయ కార్యాల కొరకు దహనాది కార్యక్రమాలకు ప్రయత్నం చేయండి అంటాడు శ్రీరాముడు. రామచంద్రుడు ఇలా చెప్పడంతో లక్ష్మణుడు దుఃఖ సముద్రంలో మునిగిన సుగ్రీవుడితో సమయానికి తగ్గ మంచి మాటలను ఇలా చెప్పాడు. సుగ్రీవ, లెమ్ము. ఇలా కూర్చున్నావెందుకు? ప్రేత కార్యాలను పూర్తి చేయడానికి తారా, అంగదుడితో కలిసి ప్రయత్నాలు చేయకూడదా? వాలి దహన కార్యం నెరవేర్చడానికే కావలసిన గంధపు చెక్కల్ని ఇక్కడికే తెప్పించు. దుఃఖపడుతున్న అంగదుడిని సమాధానపరచు. ఇంట్లో ఉన్న వాలి వస్త్రాలను, మాల్యాలను, నెయ్యి, నూనె, గంధపు వస్తువులను తెప్పించడానికి అంగదుడిని పంపించు. పట్టణమంతా నీ స్వాధీనంలో ఉంది కాబట్టి నువ్వు చేయదలుచుకున్నది కాదనేవారు లేరు. ఈ పామరత్వాన్ని వదిలేయి. నువ్వు పోయి త్వరగా పల్లకీతే. ఇలాంటి ప్రేత కార్యాలలో త్వరపడితే మంచిదని పెద్దలంటారు. వాలి పీనుగును మోయడానికి తగిన బలశాలను ఏర్పాటు చేయి. దుఃఖం మాను. ఇలా సుగ్రీవుడికి చెప్పి లక్ష్మణుడు రామచంద్రమూర్తి పక్కన నిలబడ్డాడు. లక్ష్మణుడు ఇలా ఆజ్ఞాపించగానే తారుడు శీఘ్రంగా కిష్కిందకు పోయి ఒక పల్లకిని తీసుకువచ్చాడు. దాన్ని చూసి రామచంద్రుడు అందులో వాలిని ఉంచమని లక్ష్మణుడికి చెప్పాడు. శీఘ్రంగా ప్రేతకార్యం చేయించమంటాడు. ఇలా చెప్పగా అంగదుడు, సుగ్రీవుడు దుఃఖం అతిశయిస్తుంటే వాలిని శిబికలో పత్తిపూలు, వస్త్రాలతో ప్రేతాన్ని అలంకరించి అసమాన సంపద గల మహారాజులకు ఎలా ప్రేతకార్యాలు తీరుస్తారో అలాగే ఏ లోపము లేకుండా చేయాలని వానరులను ఆజ్ఞాపించాడు. తారుడు లాంటి వారు అంగదుడితో కలిసి బిగ్గరగా ఏడుస్తూ పల్లకి పక్కన గుంపులుగా పోయారు. తారా మొదలైన స్త్రీలు వీరా వీరా అని ఏడ్చుకుంటూ వాలి పల్లకి మరో పక్కన పోయారు. వానరులు పల్లకిని మోసుకుంటూ పోయి మనుషులు లేని ఒక ఏటి నీటి ఒడ్డున ఇసుక ప్రదేశంలో చితిని పేర్చారు. వాహకులు వాలి శవాన్ని చితి పేర్చిన చోట దింపి ఏడుస్తూ నిలుచున్నారు. అప్పుడు తార శిబికలో ఉన్న వాలి శిరస్సును తన తొడ మీద ఉంచి ఏడ్చింది. శిబికలో ఉన్న వాలిని చూసి, హా వానరేంద్ర, హా మహారాజా, హృదయేశ్వర, హా మహాశూర, హా యోగ్య పురుష, దేవా, నువ్వు నన్నెంతో గౌరవించేవాడివే. అదంతా ఇప్పుడేమైంది? కన్నెత్తి కూడా నన్నెందుకు చూడవు? ఇంతమంది నీ కొరకు దుఃఖపడుతున్నారే, వారినైనా చూడకూడదా? ప్రాణం పోయినా నీ ముఖం బతుకున్నప్పుడు లాగా కళకళలాడుతున్నది. నా కళ్ళు కరువు తీరా నిన్నెప్పుడు చూడగలను? అడవిలో వేసిన ఒక్క బాణంతోనే నీ రాణులందరూ ముత్తైదుతనం హరించి యముడే రాముడిలాగా వచ్చి నిన్ను తీసుకుని పోయాడు. నీకెంతో ఇష్టమైన నీ భార్యలు, ప్రియురాళ్ళు దూరం నుండి కాలినడకన నీ దగ్గరకు వచ్చారే, అదైనా నీవు తెలుసుకోలేకపోతున్నావు కదా. ఈ చంద్రవదనులు అందరూ నీకు ప్రియురాళ్ళు కదా. వారినెందుకు పలకరించవు? అదిగో నీ తమ్ముడు, అతన్నెందుకు ప్రేమతో పలకరించవు? ఇది నీకు తగునా? మహారాజా, వీరంతా తారుడు, ఇతర మంత్రులు, వారితో ఎందుకు మంత్రాలోచన చేయవు? ఈ ఊరి ప్రజలంతా నిన్ను చుట్టుకుని ఉన్నారు. వారికి అనుగుణంగా ఆజ్ఞలు ఇవ్వు. వీరంతా వెళ్ళిపోతే మనం సంతోషంగా కామం తీరేంత వరకు మనోహరమైన ఈ వనప్రదేశంలో తిరుగుదాం. ఎందుకు నాథా ఊరుకున్నావు? ఇలా ఏడుస్తున్న తారను స్త్రీలు పట్టుకుని లేపారు. ఆ తర్వాత సుగ్రీవుడు సహాయపడుతుంటే అంగదుడు తన తండ్రికి చితిని పేర్చి ఏడ్చుకుంటూ పరలోకానికి పోతున్న వానర శ్రేష్ఠుడికి అగ్నిని చితి మీద ఉంచాడు. అప్రదక్షిణంగా తిరిగాడు. వాలికి ఈ విధంగా సంస్కారాలు చేసి శాస్త్ర పద్ధతిలో నీళ్లు విడవటానికి చల్లని నీళ్లున్న నదిని చేరి తారా, సుగ్రీవుడు అంగదుడితో కలిసి వాలికి నీళ్లు వదిలాడు. వారితో సమానంగా రాముడు కూడా దుఃఖిస్తుంటే సుగ్రీవుడితో ప్రేతకర్మలు జరిపించాడు. యుద్ధంలో చనిపోయిన అన్న వాలికి దహనాది కార్యక్రమాలు జరిపించి సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చాడు. మిగిలిన వారంతా స్త్రీలు, పౌరులు కిష్కింధకు పోయారు.